నమస్కారం. నేను తేజస్వి పొడపాటి. ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అని గర్వంగా పాడుకుంటాం మనందరం. మన రాష్ట్రం కోసం, మనకంటూ ఒక గుర్తింపు కోసం ఆ మహనీయుడు ఎంతటి త్యాగం చేశారో మనలో ఎంతమందికి తెలుసు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మనది. దాని వెనక ఎంత కష్టం ఉందో మనందరం తెలుసుకోవాలి. స్వతంత్రం వచ్చాక కూడా మద్రాసు నుంచి తంజావూరు వరకు తెలుగు వాళ్లే ఎక్కువ ఉన్నప్పటికీ మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం లేకపోగా మనల్ని చాలా చిన్నచూపు చూసేవాళ్ళు. దానికోసం తెలుగు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఒక 10 మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు పొట్టి శ్రీరాములు గారు. ఆ తర్వాత మన మద్రాస్ ప్రెసిడెన్సీకి అప్పటి ముఖ్యమంత్రి అయిన రాజాజీ గారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ అటువైపు వెళ్తే వాళ్ళంతూ చూస్తానని ఆదేశించడంతో పొట్టి శ్రీరాములు గారు ఒంటరిగా మిగిలిపోయారు. ఆయనతో కేవలం ఏర్నేని సుబ్రహ్మణ్యం గారు అనే వారు ఒక్కరే ఉండేవారు. రోజులు గడిచే కొద్దీ దీక్షలో పొట్టి శ్రీరాములు గారి శరీరం చాలా క్షీణించిపోయింది. ఆయన శరీరం ఎప్పుడూ అదుపు తప్పిపోయింది. ఆ బాధని తట్టుకోలేక ఆయన గావు కేకలు పెట్టేవాళ్ళు. కడుపులో పేగులు పుళ్ళుబడి నోటి వెంట నుంచి, చెవుల వెంట నుంచి పురుగులు వచ్చేవి. వర్ణించలేనంత శారీరక దౌష్టికంతో నిండు కుండలా ఉండాల్సిన మన పొట్టి శ్రీరాములు గారు నిర్జీవుడు అవ్వడానికి కేవలం 58 రోజులు పట్టింది. ఎంత దారుణమైన మరణ వేదనని అనుభవించి మన తెలుగు వాళ్ళ కోసం అసూలు బాసారో చెప్పడానికి మాటలే లేవు. మరణించాక మరీ దారుణం. ఆ శవాన్ని ముట్టుకోవడానికి కూడా 4 తెలుగు వాళ్ళు రాలేదు. ఆయన మన కోసమే చనిపోయారని తెలిసి కూడా తెలుగు జాతిలో ఎవ్వరూ స్పందించలేదు. చివరికి ఆయనతో ఉన్న ఒకే ఒక్కరు ఏర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారు శవదహనం చేద్దాం అని చెప్పి ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పగా ఆయన ఒక్కరు వచ్చారు. కాకులు పొడవకుండా ఆ శవాన్ని తాటాకులతో కప్పొచ్చిన సుబ్రహ్మణ్యం గారిని శవం ఎక్కడా అని అడగగానే ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూపిస్తుంటే ఘంటసాల గారి గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడయ్యారు. ఎవరి కోసం చనిపోయాడు ఆ ధీరుడు అని చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. తెలుగు జాతి కోసం ఇంత చేసిన మహనీయుణ్ణి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళడం సబబు కాదు అని చెప్పి తెలుగు వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని చెప్పి ఒక ఎద్దుల బండిని మాట్లాడి అందులో శవాన్ని ఎక్కించారు. అప్పటికప్పుడు బాధతో ఘంటసాల గారు తన గళాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరుషం చచ్చిపోయిందని, చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువుల శ్రీరాములు నువ్వని పాట పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. గుండెలను పిండే ఘంటసాల గారి పాటలు విన్న మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ ఆయన శవయాత్రలో పాల్గొన్నారు.